తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు కనబడుతున్నాయి. కళా రంగంలో వాళ్ళకి, సినీ చిత్ర పరిశ్రమ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడంతో పాటు, మీ ప్యాకేజ్ పెరగడంతో పాటు, మీ యొక్క పేరును అంటే మీ పేరును ప్రఖ్యాతి పొందే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అయితే కుటుంబంలో సంతోషంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఈ సమయంలో ఎవరైనా విస్తరణ కోసం కానీ, లేదా సంస్థ పేరును మార్చుకోవడం కోసం కానీ, లేదా వేరే ఐటమ్స్ను అంటే మీ యొక్క వ్యాపార స్థానంలోకి కొత్త ఐటమ్స్ ఏవైనా చేర్చుకోవడానికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. కొత్త అంటే కొంత ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శనం చేసుకోవడానికి వెళ్ళినట్టయితే కనుక మీ పేరిట పసుపు కుంకుమలతో అర్చన చేయించుకోండి. వస్తూ అమ్మవారి అంటే తిరిగి వెళ్ళబోతున్నప్పుడు అమ్మవారి ఆలయంలో ఎవరికైనా పేదవారికి నీళ్లను కానీ, పాలను కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉండబోతోంది. స్నేహితుల నుంచి ఈరోజు మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకున్నట్టయితే కనుక అది భాగస్వామ్య ఒప్పందాలు కావచ్చు, లేదా అంటే ఇతర ఏదైనా టెంపరరీ ఒప్పందాలైనా కావచ్చు. ఈరోజు మీకు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఆనందము, కుటుంబంలో మీ వ్యక్తులు కొంతమంది ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా వ్యాపార రీత్యా కావచ్చు, వేరే స్థానానికి వెళ్ళవలసిన సూచనలు గోచరిస్తున్నాయి. అంటే కుటుంబంలో కొంత ఎడబాటు ఉండేటట్టుగా గోచరిస్తోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో సూర్యుడికి సంబంధించినటువంటి పూజ కానీ మీ పేరిట చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 6వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు ఆకస్మికంగా పెరగడంతో పాటు కొన్ని అనుకోని ఖర్చులు కూడా నెత్తిన పడే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ సంబంధాల వల్ల మీకు అంటే విదేశాలు వెళ్ళడం కానీ, అక్కడ ఏదైనా ట్రాన్సాక్షన్స్ మీరు గతంలో చేసి దాన్ని వదిలేస్తే కనుక ఏదైనా అంటే మీరు గతంలో ఏమి చేసి ఉన్నారో ఫారెన్ వెళ్ళడానికి కావచ్చు, అక్కడ వ్యాపారం కోసం కావచ్చు, చదువుకోవడం కోసం కావచ్చు, ఏదైనా చేసి మధ్యలో వదిలేసి ఉంటే అవి తిరిగి మీకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఈరోజు కనబడుతోంది. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక తిరిగి దాన్ని మళ్ళా కొత్తగా చేస్తున్నట్టయితే కనుక, దానికి రెస్పాన్స్ ఇచ్చినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. వృధా చేసుకోకండి. అలాంటివి గుర్తు తెచ్చుకుని వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా కొంత ఆందోళన ఉండొచ్చు. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, దుర్గామ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. మా పరిసర ప్రాంతాల్లో దుర్గామ్మవారి ఆలయం లేదు అని అనుకున్నప్పుడు ఏ అమ్మవారి ఆలయమైనా పర్వాలేదు, అక్కడికి వెళ్ళి ఒక్క 10 నిమిషాల పాటు రావి చెట్టు దగ్గర కూర్చొని అక్కడ మీరు తీపి పదార్థాన్ని కానీ, లేదా తీపి నీరుని కానీ పోసి ఆ చెట్టుకి మీ యొక్క కోరిక కానీ, సంకల్పం కానీ చెప్పుకుని వచ్చేసినట్టయితే కనుక ఏదైనా ఇబ్బందులు ఉంటే సానుకూలంగా మారే అవకాశం కనబడుతోంది.